వెల్కమ్ బ్యాక్ టు నిక్సా రూస్ క్రియేషన్. ఇవాళ నేను మహారాష్ట్ర స్టైల్ ఎగ్ రసా తయారు చేయబోతున్నాను అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది రోటీకి ఏదైనా ఫ్లేవర్డ్ రైస్కి సూపర్ కాంబినేషన్ అనమాట. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 అంగుళాల అల్లం, ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక స్మాల్ టమాటాస్ అయితే 2, బిగ్ అయితే 1 సరిపోతుంది. బిగ్ సైజ్ ఆనియన్ 1, లేదు మీడియం సైజ్ అంటే కనుక 2 ఆనియన్స్ వేసుకోవచ్చు. కొత్తిమీర కడిగేసి అది కూడా వేసుకోవాలి. మా దగ్గర కోరిన కొబ్బరి ఉందన్నమాట, అది కూడా కొంచెం ఒక 4 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా తగినన్ని వాటర్ పోసి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని పెట్టుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇది మనం కర్రీకి ఎలా ఉడకబెడతామో 15 మినిట్స్ అలా ఉడకబెడితే సరిపోతుంది. 15 మినిట్స్ బాయిల్ చేశాను అనమాట. ఈ విధంగా అయిపోయింది. పైన షెల్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకుని ఏదైనా కొంచెం మందంగా ఉన్నదైతే బాగుంటుంది అనమాట. తగినంత ఆయిల్ అంటే 5 to 6 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్, తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ప్రెజెంట్ అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఒక 2 స్పూన్స్ కారం, ఆల్రెడీ ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాం కదా. 1 స్పూను కొరియండర్ పౌడర్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని ఇవన్నిటిని కూడా చక్కగా కలిపేసుకొని మొత్తం కూడా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు దీన్ని మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాము. చూడండి, ఆయిల్ అన్నది అలా పైకి సపరేట్ అవ్వాలన్నమాట. ఇలా అవుతున్నప్పుడు ఇందులో మనం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్తో కడిగేసి అదే పోస్తున్నాను. మనకి ఎంత లూజ్గా కావాలంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు. నేనైతే 1 గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేశాను ఇందులో. దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. బయటకైతే పొగలు వచ్చేస్తున్నాయి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి, అలా ఉడకాలన్నమాట. ఆయిల్ అన్నది కూడా ఇలా సైడ్కి సైడ్కి ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మనం షెల్స్ తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటికి ఇలా 2 సైడ్స్ కూడా కొంచెం నాట్లు పెట్టేసి ఈ రసాలో వేసేయాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఎగ్స్ని ఉడకనిద్దాం. అప్పుడు రసం అన్నది లోపలికి వెళ్ళి ఎగ్గు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది. ఒకసారి కలిపేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం అన్నమాట. ఆఫ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. మహారాష్ట్ర స్టైల్ ఎగ్ రసా అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇది రోటీతో తినచ్చు, పుల్కాతో తినచ్చు, అండ్ రైస్తో కూడా తినచ్చు అనమాట. ఏదైనా జీరా రైస్తో కూడా, ఫ్లేవర్డ్ రైస్తో కూడా తినచ్చు అనమాట. అంటే చప్పగా ఉండే ఫ్లేవర్ రైస్లు ఉంటాయి కదా, బగారా రైస్తో కూడా బాగుంటుంది అనమాట. నేనైతే ఈ ఎగ్ రసా జీరా రైస్తో సర్వ్ చేస్తాను అనమాట. ఎమ్మీ డిష్. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.